పెళ్ళయ్యాక ఏ ఆడవాళ్ళకైనా భర్తే ప్రపంచం. శ్రీవారు దగ్గర శభాష్ అనిపించుకోవడానికి మహిళలు దేనికైనా సిద్ధమవుతారు. మగాన్ని అంతగా ప్రేమించే ఆడవాళ్ళు ఒకానొక సందర్భంలో పరాయి మగాడితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. మరి వారికి అలాంటి చెడు ఆలోచనలు రావడానికి గల కారణాలేంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఇంతకీ ఆడవాళ్ళు అలా ఎందుకు చేస్తారో తెలుసుకుందాం పదండి. ప్రస్తుతం ఏది చేయాలన్నా డబ్బే ముఖ్యం. ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేయాలంటే తప్పకుండా సంపాదన ఉండాలి. అందులో భాగంగా కొందరు ఉద్యోగం కోసం ఫారిన్కి కూడా వెళ్లాల్సి వస్తుంది. ఆ సమయాల్లో భార్య ఒంటరిగా ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ లేకపోవడంతో వారికి ఆ సమయాలలో కోరికలు ఎక్కువగా కలుగుతాయి. దానివల్ల పక్క మగాడి వైపుకి ఆటోమేటిక్గా చూపు మల్లుతుంది. కాబట్టి భర్తలు దూరంగా వెళ్ళేటప్పుడు వీలైనంత వరకు మీ భార్యను కూడా వెంట తీసుకెళ్తే మంచిది. ఇక భర్తకు త్రాగుడు, పేకాట వంటి చెడు అలవాట్లు మాత్రం ఉంటే ఇక అంతే. వాళ్ళు తాగి ఎప్పుడు ఇంటికి వస్తారో లేదో కూడా తెలియదు. ఇంటి బాధ్యతలు పట్టించుకోరు. దానితో పాటు భార్యను కూడా నెగ్లెక్ట్ చేస్తారు. అలాంటప్పుడు తప్పకుండా ఆడవాళ్ళు తమ కోరికను తీర్చుకోవడానికి మంచి మగాడు చెంతకి చేరడానికి వెనుకాడరు. మరి కొందరు పరిస్థితి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ప్రతిరోజు కూడా భర్తతో సెక్స్ చేసినప్పటికీ అది వారికి సరిపోదు. ఇంకా కావాలనిపిస్తున్న సమయాల్లో తమ భర్తతో పాటు మరో మగాడు ఉంటే బాగుండు అనిపిస్తుందంట. కారణం వాళ్ళకి కోరికలు ఎక్కువగా ఉండడమే. కాబట్టి భర్తలు తప్పకుండా తమ భార్యల కోరికలను పూర్తిగా తీర్చాలి. అప్పుడే వారికి ఇలాంటి ఆలోచనలు రావు. పాత రోజుల్లో చాలా వరకు ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి. వాటి వల్ల భార్య భర్తలు ఏకాంతంగా కలుసుకోవాలంటే అస్సలు కుదిరేది కాదు. అందువల్ల భర్తలపై అసలు బోరు కొట్టదు. కానీ ఇప్పుడు అలా కాదు. జంటకి ఒక బెడ్రూమ్ తప్పకుండా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు శృంగారంలో పాల్గొంటారు. అలా కొన్నాళ్ళకి ఆడవాళ్ళు వారి భర్తల మీద బోరు కొడుతుందంట. దానివల్ల కొత్త వారిని కోరుకుంటారంట. కొందరు మగవాళ్ళు పెళ్లి వరకు తమ ఫిజిక్ ను మెయింటైన్ చేస్తారు, కానీ పెళ్లి తర్వాత మాత్రం శరీరాన్ని పట్టించుకోరు. అలా చేయడం వల్ల వారికి బొజ్జ విపరీతంగా పెరుగుతుంది. దాంతో ఆడవాళ్ళు సెక్స్ లో తృప్తి చెందలేదు. కారణంగా పరాయి మగాడితో ఎఫైర్ పెట్టుకుంటారు. కాబట్టి పురుషులు మీ భార్య పట్ల మీరు ఇలా చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. కారణంగా మీ భార్య ఎవరి వైపు చూడదు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.